ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని టార్గెట్ చేయడం, నెతాంజ్ లాంటి సీక్రెట్ ఫెసిలిటీస్ ని టార్గెట్ చేయడం ఇప్పుడు ఊతమిచ్చింది, మరింత బలాన్ని చేకూర్చింది. దీనికి ఇరాన్ ఊరుకుండా ఇరాన్ కూడా రాత్రి దాడికి పాల్పడింది ఇజ్రాయెల్ మీద. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి సినారియోలో ఇజ్రాయెల్ భారత్కి కాల్ చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్కి కాల్ చేసి ఏం మాట్లాడారు, దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్ టీవీ. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అణుయుద్ధం మొదలైందా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. మూడో ప్రపంచ యుద్ధానికి ఈ పరిస్థితులు దారితీస్తున్నాయా అంటే అటువంటి సమాధానం ఇక్కడ వినిపిస్తోంది. ప్రధాని మోదీకి నెతన్యాహు ఫోన్ చేశారు. అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. భారత ప్రధాని నరేంద్ర మోదీకి నెతన్యాహు ఫోన్ చేశారు. దాంతోపాటు యుద్ధ పరిణామాలని మోదీకి వివరించారు నెతన్యాహు. ట్రంప్ను నమ్మే పరిస్థితి లేదు, ఏం జరిగినా మీ మద్దతే ఉండాలి అంటూ నెతన్యాహు భారత్కి చెప్పారా? ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ కారణం దీనికి వివరించే ప్రయత్నం చేస్తా. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులతో తమకు సంబంధం లేదంటూ ట్రంప్ సర్కార్ చెప్పుకొచ్చింది. గుర్తుందా మీకు? నిన్న రాత్రి ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఈ నేపథ్యంలోని వెంటనే అమెరికా రియాక్ట్ అయింది. ఏమంది? అబ్బబ్బబ్బే, మాకు సంబంధం లేదు, మాకు ఈ దాడులతో సంబంధమే లేదు అంటూ కూడా చెప్పుకొచ్చింది అమెరికా. ఆ తర్వాత ఇజ్రాయెల్ తన స్టేట్మెంట్ని చెప్పుకొచ్చింది. ఎప్పుడైతే దాడి జరిగిందో ఈ దాడి నేపథ్యంలోని మీకు గుర్తుండుంటే ఈ దాడి జరుగుతున్న క్రమంలోని దాడి జరిగిన తర్వాత న్యూక్లియర్ సెంటర్స్ని, న్యూక్లియర్ ఫెసిలిటీస్ని దాడికి పాల్పడ్డామంటూ చెప్పుకొచ్చిన తర్వాత అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఏంటది? భారత్తో ఫోన్ కాన్వర్సేషన్. ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడారు. బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతున్న క్రమంలోని ఇటు మీ మద్దతు కావాలి అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోని భారత్ కూడా రియాక్ట్ అయింది. ఇటు భారత్ రియాక్ట్ అవుతూ ఒక మాట చెప్పుకొచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. హియర్ ఇట్ ఇస్, మీరు చూడొచ్చు. ఇది రిసీవ్డ్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ Prime Minister Netanyahu of Israel. He briefed me on the evolving situation. I shared India's concern and emphasized the need for early restoration of peace and stability in the region అంటూ కూడా చెప్పుకొచ్చారు. మీకు గుర్తుంటే ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చిన సందర్భం, ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాకు కాల్ చేశారు, అక్కడ జరుగుతున్న పరిస్థితి మీద వివరించారు. దాంతోపాటు ఇండియా కూడా తన ఆందోళన వెలుబుచ్చింది. ఈరోజు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఈ పరిణామాల పట్ల భారత్ కూడా ఆందోళన వెలుబుచ్చిందంటూ ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. దాంతోపాటు వీలంత త్వరగా శాంతి సుస్థిరత నెలకొనాలి ఈ ప్రాంతంలో అంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ దీనికి మించే చర్చ జరిగిందా? ఇరాన్ను లేపేసేందుకు ఇజ్రాయెల్ ప్లాన్ చేసుకుందా? ఇటు భారత్ మద్దతు కోరిందా? ట్రంప్ను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తోందా? లేకపోతే ట్రంప్ను కాస్త విస్మరించే ప్రయత్నం చేస్తోందా? ఇక్కడ గుర్తుపెట్టుకొని నిన్న ట్రంప్ సర్కార్ కూడా చెప్పుకొచ్చింది. ఏమని? మా మిలిటరీస్ను ఉపయోగించుకున్న దేశాలు బాగుపడ్డాయి, సో ఇరాన్ నువ్వు కూడా ఇంకా అయిపోయిందేం లేదు, 60 రోజులు టైం ఇచ్చా, 61వ రోజు ఇంకా మించిపోయిందేం లేదు. ట్రంప్ కూడా ట్వీట్ చేశాడు. ట్రంప్ కూడా తన ట్రూత్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఏమని? మించిపోయిందేం లేదు, ఇంకా వాణిజ్యానికి టైం ఉంది, కుదిరితే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకో అంటే ఈ న్యూక్లియర్ డీల్కి సంబంధించి మాట్లాడుకొని ఆ తర్వాత వాణిజ్యానికి సంబంధించి మాట్లాడుకో, మరి ముఖ్యంగా న్యూక్లియర్ డీల్కి ఒప్పుకో అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. సో ఈ నేపథ్యంలోని ఇజ్రాయెల్కు కాలింది. అయితే బయటికి చెప్పని పరిస్థితి ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇజ్రాయెల్కి తెలుసు అమెరికా మద్దతు కావాలని చెప్పి, కానీ అమెరికా మద్దతు ఇండైరెక్ట్గా ఇస్తోంది, ఇవ్వనట్టుగా వ్యవహరిస్తోంది. సో ఇజ్రాయెల్కి అర్థమైంది, ఎప్పుడైతే అమెరికా పరిస్థితి భారత్ పాకిస్తాన్ నేపథ్యంలో గోడ మీద పిల్లివాటంలో ఉండి ఆ తర్వాత పాకిస్తాన్ వైపు దూకేస్తుంది ఇదే అమెరికా. అట్ ద సేమ్ టైం యుక్రెయిన్ రష్యా విషయంలో యుక్రెయిన్ వైపు అండగా ఉండింది, కానీ ఆఖరికి రష్యా వైపు దూకేస్తుంది. దాంతో యుక్రెయిన్ వదిలేసింది, ఆ తర్వాత రష్యాను కూడా వదిలేసింది. ఈ నేపథ్యంలోని ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాను నమ్మట్లేదా? ఇది నేనంటున్న మాట కాదు. మీరు ఆ బెంజమిన్ నెతన్యాహు బైట్ మీరు వింటే అందులో తొట్టతొలిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరుని ప్రస్తావించారు. ప్రపంచ దేశాల్లో ఎన్నున్న భారత పేరుని
ముందు నొక్కి వక్కాణించింది ఇజ్రాయెల్. ఒకసారి ఆ బయట వినండి. ఆ బయట వింటే మీకు అర్థమైపోతుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడిన మాటలే మీకు క్లారిటీని ఇస్తాయి. ఒకసారి నెతన్యాహు ఏమన్నాడో చూద్దాం. זכות בלעדית שאני דיברתי עם מנהיגים, דיברתי עם ראש ממשלת הודו מודי, ידידי נרנדרה מודי, עם ידיד נוסף קאנצלר גרמניה פרידריך מרץ, וגם עם מיודענו שעזרו לנו בעבר, נשיא צרפת מקרון וגם ראש ממשלת בריטניה סטארמר, ואני בהחלט שמעתי מכולם את אותו הדבר. הם מכירים בזכותנו להגנה עצמית, להגן על עצמנו מפני איומים קיומיים. כל אחד מבין את זה, הם מבינים את זה, ואני אשוחח כמובן גם עם אחרים, עם הנשיא פוטין וגם מנהיגים אחרים. יש זכות בלעדית שאני דיברתי עם מנהיגים, דיברתי עם ראש ממשלת הודו מודי, ידידי נרנדרה מודי, עם ידיד נוסף קאנצלר גרמניה פרידריך מרץ, וגם עם מיודענו שעזרו לנו בעבר, נשיא צרפת מקרון וגם ראש ממשלת בריטניה סטארמר, ואני בהחלט שמעתי מכולם את אותו הדבר. הם מכירים בזכותנו להגנה עצמית, להגן על עצמנו מפני איומים קיומיים. כל אחד מבין את זה, הם מבינים את זה, ואני אשוחח כמובן גם עם אחרים, עם הנשיא פוטין וגם... చూసారుగా క్లారిటీ వచ్చిందా? ఇది స్వయంగా బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని చెబుతున్న మాట. ఆయన ఏమన్నారో తెలుసా? ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ మోదీ, మై ఫ్రెండ్ నరేంద్ర మోదీ. ఇది స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పిన మాట. అంటే ఇరాన్ మీద దాడికి పాల్పడేందుకు, ఇరాన్ మీద మరింత బలంగా దెబ్బ కొట్టేందుకు ఇజ్రాయెల్ సిద్ధం కాబోతోందా? ఈ నేపథ్యంలో ట్రంప్ను పక్కన పెట్టిందా? పూర్తి స్థాయిలో భారత్ను నమ్మిందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే ప్రపంచ దేశాలకు తెలుసు భారత్ ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేస్తుంది. భారత్ అండగా నిలుస్తుంది. గోడ మీద పిల్లివాటం కాదు. భారత్ అండగా నిలబడిందంటే ఆ అండ దండగానే ఉంటుంది. ఆ అండదండలతోనే ముందుకు వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ఏం జరిగినా ముందు మీరు మాకు మద్దతుగా ఉండాలి అంటూ కూడా ఇజ్రాయెల్ ఇటు భారత్కు చెప్పుకొచ్చిందా? ఎందుకంటే ఆ కాన్వర్సేషన్ చూస్తే అదే మాటలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి ముందుగా ప్రస్తావించారు. ఆ తర్వాత కొనసాగింపులు మిగిలిన దేశాలకు సంబంధించి ఇటు జర్మన్ ఛాన్సలర్ మెర్జ్ కావచ్చు, ఫ్రెడరిక్ మెర్జ్ కావచ్చు, దాంతోపాటు మిగిలిన దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఆ పేర్లు చెప్తున్నాను చూడండి. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ పేరు, ఆ తర్వాత మిగిలిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ కావచ్చు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి ప్రస్తావించాడు. కానీ ఎక్కడ మై ఫ్రెండ్ అని ప్రస్తావించింది, మై ఫ్రెండ్ అని చెప్పి క్లోజ్గా ఫస్ట్గా ప్రస్తావించింది భారత్ని. కారణం భారత్కు ఎప్పటి నుంచో ఆ దోస్తానా, ఒక్క విధంగా చెప్పాలంటే దోస్తానా. మనకు గుర్తుపెట్టుకోండి, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు అండగా నిలబడింది ఎవడు? ట్రంప్ గారు నిలబడ్డాడా ట్రంప్? మనకి నిలబడింది ఇజ్రాయెల్ కాదు. మనకి రక్షణ వ్యవస్థకు సంబంధించి కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థను కావచ్చు, మొసాద్ కూడా మనకి అండగా నిలబడలేదా? మొసాద్ని మనకు పంపించలేదా? ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కి సంబంధించి ఈరోజు కష్ట సమయం ఆసనమైతే భారత్ అండగా నిలబడదా? భారత్ ఏమంటోంది? మీ మధ్యప్రాచ్యంలో, మీ రీజియన్లో శాంతి సుస్థిరత జరగాల్సిందే అంటూ చెప్పుకొస్తోంది. ఈరోజు కొంతమంది మూర్ఖులు మాట్లాడతారే, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయకూడదని చెప్పి ఆ మూర్ఖులకి చెప్తున్నా, నిర్మోహమాటంగా ఆ మూర్ఖులకి చెప్తున్నా. ఎందుకు నేను ఇంత పెద్ద పదం మాట్లాడుతున్నానంటే, ఇజ్రాయెల్కి సంబంధించండి మనకు కదా సపోర్ట్ నిలిచింది. ఎవరు నిలిచారు ఆ టైంలో? మనకి ఇజ్రాయెల్ ఇచ్చిన టెక్నాలజీ మనకు ఉపయోగపడలేదా? ఇజ్రాయెల్ మనకు ఉపయోగపడలేదా? ఈరోజు ప్రపంచ దేశాలు మన భారత్ని వెనకాల ఉండి దనుగా నిలబడ్డానికి కారణం మనకున్న ఆ నిబద్ధత కాదా? ఈరోజు ఇంత కష్ట సమయంలో కూడా వెనకాల అమెరికా ఉంది అని ఒక ధైర్యం ఇన్నాళ్ళు ఇజ్రాయెల్కి ఉంటే ఈరోజు ఎందుకు ఉండట్లేదు? ఆ మాటలో ఎందుకు తొలికసి రావటం లేదు? ఈ సోకాల్డ్ అగ్రరాజ్యం వ్యాపారానికి పోయింది కాబట్టి వెళ్ళి ఆ సిరియాలో ఉన్న ఆ ఉగ్రవాదులకి వాళ్ళకి దండుగా నిలుస్తుంది, వెళ్ళి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తాడు ఈ ట్రంప్. అక్కడితో ఊరుకున్నాడా? ఈరోజు ఇజ్రాయెల్కి బహుశా ఇప్పుడు పరిస్థితి చెప్పే పరిస్థితి కాదు, కానీ
బహుశా కొద్ది రోజుల తర్వాత చెప్తుందేమో. నిన్న దాడి జరిగిన తర్వాత, నిన్న ఉదయం దాడి జరిగిన తర్వాత ఏమందండి అమెరికా? ఏమంది? అరే మాకు సంబంధం లేదు, అది ఇస్రాయల్ ఇష్టం. మరి నీకెవడయ్యా తర్వాత రియాక్ట్ అవ్వమన్నాడు? భయపడ్డావా? వణికిపోతున్నావా? యుద్ధంలో దిగే సత్తా లేదా? యుద్ధంలో దిగే దమ్ము లేదా? ఊరికి అగ్రరాజ్యం పెద్దన్న పాత్ర అంటావుగా. ఏడపోయిందయ్యా నీ అగ్రరాజ్యం? ఏడపోయింది నీ పెద్దన్న పాత్ర? వెళ్ళి పాకిస్తాన్ పంచన చేరుతావా నువ్వు? పాకిస్తాన్కి నువ్వు సపోర్ట్ ఇస్తావా? వాణిజ్యం చేసుకుందాం రండి. ఇది నీ ఎటకారం డైలాగు. ఆపండి, యుద్ధం ఆపండి, వాణిజ్యం చేసుకుందాం, వాణిజ్యం ఎక్కువ చేసుకోవాలండి. ఎవరికి కావాలి నీ బోడి వాణిజ్యం అని చెప్పి ప్రపంచ దేశాలు గట్టిగా పిడికిలు బిగిస్తే నీ పరిస్థితి ఏంటి? ఈరోజు ఇజ్రాయెల్ అమెరికాను నమ్మే పరిస్థితి ఉందా అంటే ఎక్కడ మాటల్లో తొలికిసలు ఆడట్లేదు. మీరు చూడొచ్చు. ఎందుకంటే అమెరికా వ్యవహరిస్తున్న తీరు అక్కడ. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేద్దామా